లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. వయనాడ్లో సహాయక చర్యలు పూర్తయ్యాయి. 10 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసిన ఆర్మీ వందలాది మందిని కాపాడింది. రెస్క్యూ ఆపరేషన్ ముగియడంతో చప్పట్లతో ఆర్మీకి వీడుకోలు పలికారు స్థానికులు. ఆర్మీ సిబ్బంది వెళ్తూ ఉండగా భావోద్వేగానికి లోనయ్యారు. వయనాడ్ ఘటనలో ఇప్పటి వరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత నెల 30న జలప్రళయం 4 గ్రామాలను తుడిచిపెట్టేసింది. 10 రోజుల క్రితం ప్రకృతి అందాలతో కలకలలాడిన ఆ ప్రాంతం నేడు వల్లకాడుగా మారిపోయింది. సర్వం కోల్పోయిన వయనాడ్ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. వయనాడ్లో మాటలకు అందని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. కేరళ రాష్ట్రం తిరువనంతపురంకు వచ్చిన చిరంజీవి ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్తో భేటీ అయ్యారు. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకే ఆర్థిక సహాయం చేశారు. వయనాడ్ వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మోడీని కోరారు చిరంజీవి. Our Honorable Prime Minister is coming, and I will request this Wayanad disaster should be recognized as a national calamity. That will be very helpful to the state of Kerala and especially the Wayanad victims. So, and those people who stood behind these people of victims and sufferers, I will appreciate all the sisters and brothers of Kerala. I love them, and my heartfelt support, concern, my gratitude will